హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుసుకుందాం రా ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి 1620 జాబ్స్కి నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే మనకి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్, తర్వాత ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్, ఎగ్జామినర్, స్టెనోగ్రాఫర్, కాపీయిస్ట్, సో లైట్ వెహికల్ డ్రైవర్, ఈ విధంగా అన్ని పోస్టులు డిగ్రీ నుంచి 7th క్లాస్ వరకు అర్హత కలిగిన అన్ని పోస్టులు అనేవి ఉన్నాయన్నమాట. సో మనం ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఒక్కొక్క వీడియోలా కాకుండా మీ టైం వేస్ట్ కాకుండా సో అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ ఒక్క వీడియోలోనే మీకు చెప్పడం జరుగుతుంది. సో వీటిల్లో కొన్నింటికి సేమ్ ఒకటే ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట. 2-3 జాబ్స్ కూడా కలిపి కామన్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో వీడియోని వీలైనంత వరకు మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో వీడియోని చివరి వరకు చూడండి. అన్ని నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇది చాలా మంచి జాబ్, కోర్ట్స్లో ఉంటుంది. టోటల్గా ఆఫీస్ వర్క్ అనమాట. సో మనకి బేసిక్ పే వచ్చేసి 25,200 అనమాట. దీనికి డిఏ, అదేవిధంగా హెచ్ఆర్ ఇవన్నీ అదనం, అంటే ఒక 10,000 అదనంగా వస్తాయి. అంటే టోటల్గా ఒక 35,000 స్టార్టింగ్ శాలరీ ఉంటుందన్నమాట. అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్లయితే వీటికి మ్యాక్సిమం అన్నిటికి కూడా మనకి 13వ తేదీ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో జూన్ 2వ తారీఖు అనేది లాస్ట్ డేట్ అనమాట. మీరు అప్పటి వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగానే అప్లై చేయడానికి ట్రై చేయండి. సో మనకి పోస్టులు చూసుకున్నట్లయితే అనంతపురం డిస్టిక్లో 11, చిత్తూరులో 25, ఈస్ట్ గోదావరిలో 28. సో ఈ విధంగా మనకి ప్రతి జిల్లాకి ఏ పోస్టులు ఎవరెవరికి ఎన్నెన్ని ఉన్నాయనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ దగ్గర పాస్ చేసుకొని చూడొచ్చు అనమాట. మీ జిల్లాలో ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీకి సంబంధించి కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కూడా చూసుకోవచ్చు. సో పోస్టులు చూసుకున్న తర్వాత మనకి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే మనకి డిగ్రీ అనమాట. ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఈజ్ ఎలిజిబుల్. అంటే బీఏ ఆర్ బీఎస్సీ, బీటెక్ ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ అనేది మీకు కంప్లీట్ అయి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. మీకు కంప్యూటర్ మీ యొక్క డిగ్రీలో కంప్యూటర్స్ ఉంటే పర్లేదు, లేకపోయినా ఏం కాదనమాట. మీకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, అది పెద్ద ప్రాబ్లం కాదు. మీకు ఒక్కటే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఆ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఏజ్ చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు ఏజ్ ఉంటే సరిపోతుంది. సో మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఒకసారి చూసుకోండి. సో మనకి సిలబస్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి 80 మార్క్స్ ఉంటుందన్నమాట ఎగ్జామ్. జనరల్ స్టడీస్ 40 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్ అనేది జనరల్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. జనరల్ నాలెడ్జ్లో చూసుకున్నట్లయితే ఆర్ట్, కల్చరు, డ్యాన్స్, మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంటు, ఇండియన్ జోగ్రఫీ, అగ్రికల్చర్ ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఈ విధంగా ఇండియన్ పాలిటీ ఇవి ఉంటాయి. తర్వాత జనరల్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే రీడింగ్ కాంప్రహెన్షను, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్టు, పేరా, జంబుల్ సెంటెన్సు. సో ఈ విధంగా ఇంగ్లీష్ అనేది ఉంటుందన్నమాట. సో మనకి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అదేవిధంగా ఎగ్జామినర్, ఈ పోస్టులు చాలా వాటికి కలిపి ఒకే ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మీరు ఒకదానికి ప్రిపేర్ అయితే 3-4 ప్రిపేర్ అయినట్టు అనమాట. మనకి మెరిట్ లిస్ట్ అనేది దాని మీద బేస్ అయి ఉంటుంది. ఏదైతే ఎగ్జామ్ మీద మనకి ఫీజు వచ్చేసి 800 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ డిజేబిలిటీ వీళ్ళకి మాత్రం 400 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుందన్నమాట. మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ వచ్చేసి మనకు ఒక 2 monthsలో ఉండే అవకాశం ఉంటుంది. అప్లై చేసిన 1 month, 1.5 month, ఎక్కువ టైం కూడా ఇవ్వడు దీనికి. ఇది మనకి జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి. నెక్స్ట్ మనము ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించి చూద్దాం. మనకి ఫీల్డ్ అసిస్టెంట్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట. డిగ్రీ, ఎగ్జామినేషన్ సిలబస్ కూడా సేమ్ ఉంటుంది, శాలరీ కూడా సేమ్ ఉంటుందన్నమాట. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. సో మీరు దీంట్లో మీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మాత్రం మీరు తప్పకుండా చెక్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ అనేది మీకు సిలబస్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ అంతా సేమ్ ఉంటుంది, శాలరీ కూడా సేమ్ ఉంటుందన్నమాట. బట్ నోటిఫికేషన్ అనేది దీనికి మళ్ళీ తప్పకుండా దీనికి కూడా వేరుగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎగ్జామ్ సేమ్ అయినప్పటికీ కూడా. సో మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఇదనమాట. ఏజ్ లిమిట్ కూడా సేమ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ కూడా సేమ్ అనమాట. వీటికి కలిపే ఎగ్జామ్ పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇది మనకి ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి. తర్వాత మనం ఎగ్జామినర్ పోస్ట్ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్ పోస్ట్కి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాల్సి ఉంటుంది. శాలరీ వచ్చేసి 23,780 రూపాయల శాలరీ అనమాట.
సో తర్వాత మనం మిగతా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సేమ్ అప్లికేషన్ డేట్ అనేది 2వ తేదీ ఉంటుంది. సో పోస్టులు అనేవి కొన్ని ఎగ్జామినర్ పోస్టులు తక్కువ ఉన్నాయి. సో మీరు చూసుకోవచ్చు ఏ ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయి. అనంతపురంలో ఒకటే ఉంది, చిత్తూరులో 3, ఈస్ట్ గోదావరిలో 3, గుంటూరులో 2, కృష్ణాలో 9 పోస్టులు ఉన్నాయి. సో ప్రకాశంలో 2, శ్రీకాకుళంలో 2, విశాఖపట్నంలో 3, విజయనగరంలో 1, ఈ విధంగా కొన్ని పోస్టులు అనేది ఉండడం జరిగింది. కొంచెం ఇది ఒక బాధ కలిగించే విషయం. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనకి ఏజ్ లిమిట్ అనేది సేమ్ అనమాట, 18 నుంచి 42 ఇయర్స్ ఉంటే సరిపోతుంది అనమాట. మనకి సిలబస్ ఒకసారి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ చూసుకున్నట్లయితే సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, 40-40. సో ఇది సేమ్ అనమాట, ఒక్క దానికి ప్రిపేర్ అయితే అనేది సరిపోతుంది. సో మెరిట్ లిస్ట్ అనేది మనం రాసిన ఎగ్జామ్ని బట్టి ఉంటుందన్నమాట. తర్వాత నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే రికార్డ్ అసిస్టెంట్ అనమాట. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటుంది, సేమ్ మనకి ఎగ్జామినర్ లాగే, సిలబస్ కూడా సేమ్. శాలరీ వచ్చేసి 23,120 రూపాయలతో స్టార్టింగ్. తర్వాత మనకి లాస్ట్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటరు. సో మీరు పోస్టులు చూసుకున్నట్లయితే ఏ ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది మీరు మీ డిస్ట్రిక్ట్ వచ్చినప్పుడు పాస్ చేసుకొని చూడండి, మీ క్యాస్ట్లో కూడా ఎన్ని ఉన్నాయనేది చూసుకోండి. తర్వాత చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పాము కదా, ఇంటర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏజ్ లిమిట్ సేమ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సేమ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనమాట, ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్, జీకే అంటారు దాన్ని. సో మనకి అది 40, ఇది 40, 80 మార్క్స్కి ఉంటుంది అనమాట. సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. నెక్స్ట్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇది ప్రాసెస్ సర్వర్ అనమాట. సో దీని క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్వాలిఫికేషను. సో 23,780 రూపాయలు శాలరీ అనేది స్టార్టింగ్ ఉంటుంది. మనకి అప్లికేషన్ డేట్ సేమ్. సో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయనేది కూడా ఒకసారి చూసుకోండి. సో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈస్ట్ గోదావరిలో 25, అదేవిధంగా గుంటూరులో 20, కృష్ణాలో 21, కర్నూలులో 2 పోస్టులు, నెల్లూరులో 6 పోస్టులు, ఈ విధంగా పోస్టులు అనేది ఉండడం జరిగింది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th. మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ కొంచెం చేంజ్ అవుతుంది. చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఒకసారి. సో మనకి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుందన్నమాట, అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం చూసుకున్నట్లయితే 80 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అందులో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, 10 క్వశ్చన్లు ఇంగ్లీష్ ఉంటుంది, 30 క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ ఉంటుందన్నమాట. సో మెంటల్ ఎబిలిటీలో మనం చూసుకున్నట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్, సిలాజమ్స్ అండ్ స్టేట్మెంట్ కంక్లూజను, సో అథమెటిక్ అండ్ నంబర్ సిరీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వెన్ డయాగ్రామ్స్, ఈ విధంగా ఇవి సిలబస్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో తర్వాత ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ అనమాట. ఈ నోటిఫికేషన్లో మనకి 1620 జాబ్స్ ఉంటే అందులో 600 చిల్లర జాబ్స్ వచ్చేసి మనకి ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ ఏనమాట. సో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని డీటెయిలింగ్ ఉందన్నమాట. ఆ డీటెయిలింగ్ మీరు తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామినేషన్లో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్గా చూడాలి. సో పోస్టులు చూసుకున్నట్లయితే అనంతపురంలో 43, చిత్తూరులో 85, ఈ విధంగా మంచిగా పోస్టులు అయితే ఎక్కువే ఉన్నాయి. ఇది ఎవరైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తక్కువగా ఉంటుందో సో వాళ్ళకనేది చాలా మంచి అవకాశం అనమాట. సో గుంటూరు, అదేవిధంగా కృష్ణ, అంటే ఎవరైతే 7th 10th ఆపేసి ఉంటారో వాళ్ళకి ఏ జాబ్ లేక ఇబ్బంది పడుతుంటారో సో వాళ్ళకి కొంచెం కష్టపడ్డా కూడా ఫస్ట్లో, తర్వాత కొంచెం పర్లేదు, బాగుంటుంది అనమాట. ఈ విధంగా మనకి పోస్టులు అనేది ఉన్నాయి. సో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే దీంట్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది. క్లియర్గా చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ or equivalent examination will be considered eligible, but those who have higher qualification than that shall not be considered eligible. అంటే మీరు 7th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది అనమాట, మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు 10th క్లాస్ పాస్ అయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ మాత్రం మీరు ఫెయిల్ అయి ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్ పాస్ అయిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ హైకోర్టు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే తక్కువ చదువుకున్నారో వాళ్ళకి ఉపాధి కలిగించడం అనేది ఒక పద్ధతి, అండ్ అది కాకుండా సో ఈ జాబ్స్ వచ్చిన వాళ్ళతో వర్క్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో కొంచెం చిన్న వర్క్స్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో అందువల్ల మనకి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే లో క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు తప్పకుండా మీరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. ఈ జాబ్లో కొన్ని చిన్న కష్టాలు కూడా ఉంటాయి. బట్ ఎవరైతే తప్పకుండా నాకు జాబ్ కావాలి,
అనుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో తర్వాత మనకి స్టెనోగ్రాఫర్ అండ్ అదేవిధంగా టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి. సో వాటి గురించి జస్ట్ బ్రీఫ్గా తెలుసుకుందాం. ఎందుకంటే సో ఎక్కువ మందికి దీంట్లో తప్పకుండా స్టెనోగ్రఫీకి సంబంధించి సర్టిఫికేషన్ అనేది చేసి ఉండాలి, అది అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో టైపిస్ట్కి కూడా మీరు ఏపీ టైపింగ్ టెస్ట్ అనేది పాస్ అయి ఉండాలన్నమాట. ఒకసారి చూద్దాం. మీకు శాలరీ అనేది ఇది ఆఫీస్ సబార్డినేట్ శాలరీ చెప్పలేదు కదా. ఆఫీస్ సబార్డినేట్ శాలరీ వచ్చేసి 20,000 ఉంటుంది స్టార్టింగ్, అండ్ దానికి అదనంగా ఒక 7,000 వరకు మీకు ఇన్ హ్యాండ్ 25, 26 అలా వస్తాయి అన్నమాట. స్టెనోగ్రాఫర్ పోస్టులకు అనేది ఏంటంటే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది. సేమ్ దానికి సిలబస్ 34,000 రూపాయలు స్కేల్ అనేది ఉంటుందన్నమాట. శాలరీ బాగానే ఉంటుంది, మనకి శాలరీ ఎక్కువే దీనికి స్టెనోగ్రాఫర్కి. మనం చూసుకున్నట్లయితే పోస్టులు కూడా ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది ఇవ్వడం జరిగింది క్లియర్గా. సో ఎగ్జామినేషన్ అనేది మనకి సేమ్ అలాగే ఉంటుంది, ఏదైతే మనకి జూనియర్ అసిస్టెంట్ ఉందో అలాగే ఉంటుంది ఎగ్జామినేషన్ అనేది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మీకు గ్రాడ్యుయేషన్ అనేది తప్పకుండా కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా దే మస్ట్ హ్యావ్ పాస్డ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అండ్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ఏపీ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్. సో మీరు తప్పకుండా షార్ట్ హ్యాండ్ అనేది కూడా పాస్ అవ్వాల్సి ఉంటుందన్నమాట, పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఆర్ క్వాలిఫికేషన్ అనేది ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. మీకు స్కిల్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తారు 50 మార్కులకి. సో మనకి ఎగ్జామ్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుంది. సేమ్ మనకి జూనియర్ అసిస్టెంట్ లాగే 40 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ అండ్ 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ అనమాట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. తర్వాత మనం టైపిస్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే దీనికి కూడా బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మీరు పాస్ అయి ఉండాలన్నమాట. సో అదేవిధంగా మీకు టెక్నికల్ ఎగ్జామినేషన్లో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ అనేది మీరు తప్పకుండా పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుందన్నమాట. మీకు పోస్టులు కానీ చూసుకున్నట్లయితే ఏ జిల్లాకి ఎన్నెన్ని ఉన్నాయి అనేది కూడా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో టైపిస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. అనంతపురం, అదేవిధంగా చిత్తూరు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ విధంగా పోస్టులు అనేవి ఉన్నాయి. శాలరీవి కూడా 25,000తో స్టార్టింగ్ ఉంటుందన్నమాట బేసిక్ పే. సో ఈ పోస్టులు అనేది ఇవ్వన్నమాట. తర్వాత మనకి డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించిన కూడా మీ పీడిఎఫ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను, చూసుకోండి ఒకసారి. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ ఉందో లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వేటికి కామన్గా ఎగ్జామ్ ఉంటుంది, అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఇది పోయినసారి జరిగింది. సో ఈసారి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం ఏమీ లేదు, మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. సో కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ వీటికి కామన్ ఎగ్జామ్ ఉంటుంది. డ్రైవరు, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ వీటికి అనేది ఒక కామన్ ఎగ్జామ్ అనేది ఒకటే ఉంటుంది అనమాట. సో ఇది ఫుల్ డీటెయిల్స్. సో వీడియోని ఇప్పటివరకు చూసారంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తప్పకుండా లభించి ఉంటుంది. మీరు 13వ తారీఖు నుంచి అప్లై చేసుకోవచ్చు. సో అంతలోపు మీద ఏదైనా సర్టిఫికేట్స్ లేకుంటే చూసుకోండి. సో వీడియో కొంచెమైనా హెల్ప్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.